హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము డైరెక్షన్స్ టాపిక్ అనేది మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. డైరెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే మనకి డైరెక్షన్స్ నుంచి అట్లీస్ట్ 1 మార్క్ అయినా సరే మన క్వశ్చన్ పేపర్లో చూడడానికి దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఎంతైతే ఇంపార్టెంట్ టాపిక్ అవుతుందో అలానే అంతే సింపుల్ టాపిక్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ డైరెక్షన్స్ అనేది. సో మనం 1 by 1 ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాము. రైట్ ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి ముందుగా మనం ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుందాము. ఇంట్రడక్షన్ లో మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలే మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఒకసారి మీ అందరికీ ఒకసారి గుర్తు చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనందరికీ తెలిసినట్టుగానే మనకి మొత్తం 4 డైరెక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 4 డైరెక్షన్స్ కాంబినేషన్స్ లో మళ్ళీ ఎక్స్ట్రాగా మనకి ఇంకొక 4 డైరెక్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ తో పాటు అండ్ నార్త్ అండ్ ఈస్ట్ కాంబినేషన్ లో నార్త్ ఈస్ట్, అండ్ ఈస్ట్ అండ్ సౌత్ కాంబినేషన్ లో సౌత్ ఈస్ట్, అండ్ సౌత్ అండ్ వెస్ట్ కాంబినేషన్ లో సౌత్ వెస్ట్. అలానే మనకి నార్త్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్ బేస్ చేసుకొని మనకి నార్త్ వెస్ట్ అనేవి మొత్తం మనకి 8 డైరెక్షన్స్ అంటూ రావడం జరిగినాయి. అండ్ వీటిని బేస్ చేసుకొని మనం ఇంకా అడిషనల్ గా ఇన్ఫర్మేషన్ మాట్లాడుకోవాల్సి వచ్చినట్లయితే మనం ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక పర్సన్ నార్త్ డైరెక్షన్ ని ఫేస్ చేశాడు అనుకున్నట్లయితే, అంటే ఒక పర్సన్ నార్త్ డైరెక్షన్ ని ఫేస్ చేశాడు అనుకున్నట్లయితే, అంటే ఆ పర్సన్ నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్న పర్సన్ రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఏ డైరెక్షన్ వస్తుంది? ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది. అలానే అతనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్? వెస్ట్ డైరెక్షన్ అనేది రావడం జరుగుతుంది. అలానే అదే పర్సన్ ఈస్టర్న్ ఫేస్ చేసినట్లయితే, ఈస్ట్ డైరెక్షన్ ని ఫేస్ చేసినట్లయితే రైట్ హ్యాండ్ సైడ్ ఏమో సౌత్ డైరెక్షన్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో మనకి నార్త్ డైరెక్షన్ రావడం జరుగుతుంది. అలానే అదే పర్సన్ ఒకవేళ సౌత్ ని ఫేస్ చేసినట్లయితే రైట్ హ్యాండ్ సైడ్ ఏమో వెస్ట్ డైరెక్షన్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో మనకి ఈస్ట్ డైరెక్షన్ రావడం జరుగుతుంది. సేమ్ టు సేమ్ అలానే మనకి వెస్ట్ డైరెక్షన్ బేస్ చేసుకొని కూడా మనం రాసుకోవచ్చు. సో ఈ ఇంట్రడక్షన్ అనేది మనకు తెలిసి ఉండాలి. అండ్ వీటితో పాటుగా మనకి ఇంకొక బేసిక్ ఇంట్రడక్షన్ లో మనకి పాటుగా ఏం మాట్లాడుకుంటాము అంటే నార్త్ అండ్ ఈస్ట్ ఈ రెండు తీసుకున్నట్లయితే ఇక్కడ నార్త్ అండ్ ఈస్ట్ కి మధ్యలో మనకి ఒక డైరెక్షన్ ఉంది, అదేంటది నార్త్ ఈస్ట్ అవుతుంది. ఏమవుతుంది? నార్త్ ఈస్ట్. ఇప్పుడు నార్త్ కి ఈస్ట్ కి యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 90 degrees ఫామ్ అవుతుంది. ఎవరెవరికి? నార్త్ కి ఈస్ట్ కి 90 degrees ఫామ్ అవుతుంది. అలా చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ కి ఎన్ని డిగ్రీస్ ఫామ్ అవుతుంది? 45 degrees అనేవి నాకు ఇక్కడ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? నార్త్ అండ్ ఈస్ట్ కి మనకి ఎన్ని డిగ్రీస్ యాంగిల్ ఫామ్ అవుతుంది? 90 degrees. నార్త్ ఈస్ట్ కి ఎంత ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్? మనకి యాంగిల్ అనేది 45 degrees యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అలానే ఒక పర్సన్ నార్త్ నుంచి ఈస్ట్ కి ఇలా తిరిగాడు అన్నట్లయితే, అంటే నార్త్ నుంచి ఈస్ట్ కి మనకి రొటేట్ అయ్యాడు, అంటే టర్న్ అయ్యాడు అనుకున్నట్లయితే మరి ఈ డైరెక్షన్ ఏమవుతుంది? క్లాక్ వైజ్ అవుతుంది. క్లాక్ వైజ్ అవుతుంది. మరి అదే పర్సన్ ఈస్ట్ నుంచి మరి నార్త్ కు వెళ్తున్నట్టయితే, అంటే ఈస్ట్ నుంచి నార్త్ కు వెళ్తున్నట్టయితే మరి ఏమవుతుంది ఫ్రెండ్స్? అక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి ఆ పర్సన్ అనే వ్యక్తి మనకి తిరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు తెలిసి ఉండాలి ఇంట్రడక్షన్ పార్ట్ మొత్తం ఇక్కడ మాట్లాడేసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ 1 by 1 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. ఇక్కడ డైరెక్షన్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒకటి డయాగ్రామ్ బేస్డ్ మెథడ్ ఉంటుంది, అండ్ రెండోది వితౌట్ డయాగ్రామ్ షార్ట్ కట్ మెథడ్ అనేది ఉంటుంది. షార్ట్ కట్ మెథడ్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 70 to 80% ప్రాబ్లమ్స్ యూజ్ అవుతుంది. అదే డయాగ్రామ్ బేస్డ్ అయితే 100% అన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. రెండు డిస్కస్ చేద్దాము. ప్రాబ్లమ్ ని బేస్ చేసుకొని మనము డయాగ్రామ్ బేస్డ్ వెళ్ళాలా లేకపోతే డైరెక్ట్ షార్ట్ కట్ వెళ్ళాలా అనేది మనం క్వశ్చన్ ని చదివిన తర్వాత మనం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రాబ్లమ్ ఒకసారి క్వశ్చన్ చదివి మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఏ మ్యాన్ ఈస్ ఫేసింగ్ నార్త్ వెస్ట్. He turned 90 degrees in the clockwise direction, then 180 degrees in the anti-clockwise direction, and then another 90 degrees in the same direction. Which direction he is facing now? Question లో మనకి ఏమని మెన్షన్ చేశాడు?
ఆ పర్సన్ అనే వ్యక్తి ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు, నార్త్ వెస్ట్ ని ఫేస్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే డయాగ్రామ్ బేస్డ్ సాల్వ్ చేసి ఆ తర్వాత షార్ట్ కట్ ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ ఆ ఇమేజ్ తీసుకున్నట్లయితే ఓన్లీ డైరెక్షన్స్ బేస్ చేసుకుని యాంటీ క్లాక్ వైజ్ తిరిగాడు లేదా యాంటీ క్లాక్ వైజ్ అని మాట్లాడాడు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే మనం ఇందాక ఇంట్రడక్షన్ లో మాట్లాడుకున్న బేసిక్ డయాగ్రామ్ అనేది ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ప్రకారంగా చూసినట్లయితే ఆ పర్సన్ ఇనిషియల్ గా ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు, నార్త్ వెస్ట్ ని ఫేస్ చేస్తున్నాడు. అంటే ఎక్కడ ఉన్నాడు, ఈ డైరెక్షన్ ని ఫేస్ చేసి మనకి నిలబడినట్టు కనిపిస్తూ ఉంది. తర్వాత హీ టర్న్స్ 90 degrees ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ అంటే మనకి వెస్ట్ నుంచి నార్త్ వైపుగా వెళ్ళాలి, అంటే నార్త్ వెస్ట్ నుంచి నార్త్ వైపుకి వెళ్ళాలి. మరి ఎన్ని డిగ్రీస్ వెళ్ళాలి, 90 degrees వెళ్ళాలి. ఈ చిన్న గ్యాప్ ఏమో 45, ఇక్కడ ఉన్నది గ్యాప్ కూడా 45 అని ఇందాక ఇంట్రడక్షన్ లో మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక 45, ఇక్కడ ఒక 45 అంటే టోటల్ ఏమవుతుంది 90 degrees. అంటే సెకండ్ పొజిషన్కి వచ్చేటప్పటికి, సెకండ్ టైం వచ్చేటప్పటికి ఎక్కడికి వచ్చాడు, నార్త్ ఈస్ట్ వరకు వచ్చాడు. అంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఇక్కడ నార్త్ వెస్ట్ దగ్గర ఉన్నాడు అండ్ ఫస్ట్ 90 degrees ఫస్ట్ టర్న్ తీసుకున్నాక సెకండ్ పాయింట్ లో మనకి ఏమని మెన్షన్ చేశాడు, ఇక్కడ నార్త్ ఈస్ట్ దగ్గరకు వచ్చేసాడు. తర్వాత దెన్ 180 degrees ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకు ఉంది మొత్తం టోటల్ 360 degrees. అయితే ఇక్కడ 180 degrees ఏమని మాట్లాడాడు, యాంటీ క్లాక్ వైజ్ అని మాట్లాడాడు. 180 degrees అంటే ఎగ్జాక్ట్ గా ఉన్న పొజిషన్ కి ఆపోజిట్ పొజిషన్. అంటే 180 degrees యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నప్పుడు నార్త్ ఈస్ట్ దగ్గర నుంచి మనకి ఎక్కడ వస్తున్నాము, సౌత్ వెస్ట్ దగ్గరకు వస్తున్నాము. ఎక్కడికి వచ్చాము, సౌత్ వెస్ట్ దగ్గరకు వచ్చాము. అండ్ ఆ తర్వాత దెన్ అనదర్ 90 degrees ఇన్ ది సేమ్ డైరెక్షన్ అని మాట్లాడాడు. ప్రీవియస్ గా ఎలా అయితే టర్న్ అయ్యామో అలానే టర్న్ అవ్వాలని అర్థం. మరి ప్రీవియస్ గా యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఇప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలి. అది కూడా ఎక్కడ తీసుకోవాలి, మనము సౌత్ వెస్ట్ దగ్గర తీసుకోవాలి. సౌత్ వెస్ట్ దగ్గర తీసుకున్నట్లయితే మనకి యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇలా తిరిగితేనేమో క్లాక్ వైజ్, ఇలా వెళ్తేనేమో యాంటీ అని మాట్లాడుకున్నాం. యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఇప్పుడు సౌత్ వెస్ట్ దగ్గర నుంచి 90 degrees 45 అంటే ఫైనల్ పొజిషన్ ఎక్కడ స్టాప్ అయ్యాము, సౌత్ ఈస్ట్ దగ్గర మనము ఫైనల్ పొజిషన్ స్టాప్ అయ్యాం. అంటే నా ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ సౌత్ ఈస్ట్ అనేది అవుతుంది. మరి డయాగ్రామ్ బేస్డ్ మనం ఇదంతా సాల్వ్ చేసాము. ఎగ్జామ్లో ఇంత టైం ఉంటుందా, ఉండదు కదా. సో కాన్సెప్ట్ అర్థం కావడం కోసం మనం ఇలా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకున్నాం. కానీ ఇదే ప్రాబ్లమ్ని సింగిల్ స్టెప్లో ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. మరి నార్త్ వెస్ట్లో ఇనిషియల్గా నార్త్ వెస్ట్లో ఉన్నాడు, ఓకే అది ఓకే నాకు. తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్ మనకి ఎంత రొటేట్ అయినట్టు, 90 degrees రొటేట్ అయినట్టు. అయితే ఇప్పుడు క్లాక్ వైజ్ అంటేనేమో పాజిటివ్ తీసుకుందాము, యాంటీ క్లాక్ వైజ్ అంటేనేమో నెగిటివ్ తీసుకుందాం. మరి అలాంటప్పుడు ఫస్ట్ క్లాక్ వైజ్ కాబట్టి 90 degrees +90గా తీసుకుంటున్నాను. ఎలా తీసుకుంటున్నాను, +90 degrees గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఆ తర్వాత 180 degrees ఏమవుతుంది, యాంటీ క్లాక్ వైజ్. ఆ తర్వాత 180 degrees యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి -180 degrees గా తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను, -180 degrees గా తీసుకున్నాను. నెక్స్ట్ అనదర్ 90 degrees ఇన్ ది సేమ్ డైరెక్షన్. మరి ఎలా తీసుకున్నారు, సేమ్ డైరెక్షన్ లో మనకి 90 degrees అంటే యాంటీ క్లాక్ వైజ్ గానే తీసుకోవాలి. యాంటీ క్లాక్ వైజ్ గా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, 90 తీసుకోవాలి. అంటే అగైన్ -90 degrees అనేది ఇక్కడ రావడం జరిగింది. అగైన్ -90 degrees అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఆ ఫైనల్ వాల్యూ ఏంటో చూద్దాం. +90 -90 క్యాన్సిల్ చేసేసాం, అవునా. +90 -90 క్యాన్సిల్ చేసేసాం. నాకు మిగిలింది ఎంత, -180. అంటే మైనస్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని అర్థము, 180 degrees అనేది మనం రొటేట్ అవ్వాల్సిన యాంగిల్ అనేది అర్థం. ఇప్పుడు చూసినట్లయితే మనము ఎక్కడి నుంచి ఈ రొటేషన్ అనేది తీసుకోవాలి, ఇనిషియల్ గా మనం ఏ పొజిషన్ లో అయితే ఉన్నామో అక్కడి నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 180 degrees రొటేట్ అవ్వాలి. మరి ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాము 180 degrees రొటేట్ అవ్వాలి అంటే క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఖచ్చితంగా ఏమైతే ఇస్తుంది, మనకి ఉన్న పొజిషన్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్. అంటే నార్త్ కి ఆపోజిట్ సౌత్, వెస్ట్ కి ఆపోజిట్ ఈస్ట్, మొత్తం ఏమవుతుంది కాంబినేషన్, సౌత్ ఈస్ట్ అనేది నా ఫైనల్ ఆన్సర్. సౌత్ ఈస్ట్ అనేది నా ఫైనల్ ఆన్సర్ వచ్చిందా లేదా, ఇక్కడ డయాగ్రామ్ లో కూడా నా ఫైనల్ ఆన్సర్ సింగిల్ స్టెప్ లో ఇమేజ్ అంతా డ్రా చేసినా అదే ఆన్సర్, చేయకుండా డైరెక్ట్ గా మాట్లాడినా అదే ఆన్సర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనము జనరల్ గా మాట్లాడుకున్నాం, అంటే క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఇదంతా మాట్లాడుకున్నాం. నిజానికి ఇదంతా రాయాల్సిన అవసరం కూడా లేదు కదా. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ -90 +90 క్యాన్సిల్ అయిపోయింది, మిగిలిందంతా 180, అది కూడా ఎలాగా యాంటీ క్లాక్ వైజ్. సో అప్పుడు ఏం చేస్తాం, ఉన్న పొజిషన్ నుంచి 180 degrees ఆపోజిట్ వచ్చేస్తాం, ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంత సింపుల్ కాన్సెప్ట్ అవుతుంది ఫ్రెండ్స్ డైరెక్షన్ అనేది. రైట్ ఫ్రెండ్స్, ఒకసారి సెకండ్ ప్రాబ్లం అనేది చదివి మనము సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. John left for his office in his car. He drove 15 kilometers towards north and then 10 kilometers towards west. He then turned to the south and covered 5 kilometers further. He took to the east and moved 8 kilometers.
Finally, he turned south and drove 10 kilometers. How far and in which direction is he from his starting point? ఈ ప్రాబ్లమ్ని మనము డయాగ్రామ్ బేస్డ్ అండ్ మనం అలానే షార్ట్ కట్లో కూడా సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం డయాగ్రామ్ బేస్డ్ ఇనిషియల్గా ఎలా డ్రా చేయాలనేది మాట్లాడదాం. ఆ తర్వాత షార్ట్ కట్ అనేది ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది కూడా మాట్లాడదాం. ఇక్కడ జాను ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నాడు. మరి ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇనిషియల్గా మనకి ఏ డైరెక్షన్ అని చెప్పాడు, టువర్డ్స్ నార్త్ అని చెప్పాడు. ఇక్కడ జాన్ని ఇక్కడ మనం ప్లేస్ చేసినట్లయితే ఎన్ని కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్ అంటే పైకే కదా. ఈ మొత్తం లైన్ని నేను 15 కిలోమీటర్స్గా తీసుకుంటున్నా. ఎలా తీసుకుంటున్నాను? 15 కిలోమీటర్స్గా తీసుకుంటున్నాను. అక్కడ వరకు రీచ్ అయ్యాడు అనుకుందాం. ఆ తర్వాత దెన్ 10 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్. మరి ఈ పొజిషన్ నుంచి వెస్ట్కి ఎన్ని కిలోమీటర్స్ అని మెన్షన్ చేశాడు? 10 కిలోమీటర్స్ అని మెన్షన్ చేశాడు, అవునా? రైట్. ఆ తర్వాత హీ దెన్ టర్న్ టు ద సౌత్ అండ్ కవర్డ్ 5 కిలోమీటర్స్. మరి సౌత్ డైరెక్షన్ అంటే కిందికే కదా, సౌత్ డైరెక్షన్ అంటే కిందికి. ఎన్ని కిలోమీటర్స్? ఇక్కడ 5 కిలోమీటర్స్ అనేది రావడం జరిగింది. ఎన్ని కిలోమీటర్స్? 5 కిలోమీటర్స్. ఫర్దర్ హీ టుక్ టు ద ఈస్ట్ అండ్ మూవ్డ్ 8 కిలోమీటర్స్. మరి ఆ పొజిషన్ నుంచి ఈస్ట్కి వెళ్ళాడు. ఆ పొజిషన్ నుంచి ఈస్ట్కి ఎన్ని కిలోమీటర్స్? 8 కిలోమీటర్స్ వెళ్ళాడు. 8 కిలోమీటర్స్ వెళ్ళడం జరిగింది. ఈ గ్యాప్ ఎంత మొత్తం? ఈ లైన్ వచ్చేసేటప్పటికి 8 కిలోమీటర్స్ అయింది. ఫైనల్లీ హీ టర్న్ సౌత్ అండ్ డ్రౌడ్ 10 కిలోమీటర్స్. మరి ఫైనల్గా అతను సౌత్కి టర్న్ అయిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు? 10 కిలోమీటర్స్ అనేది అతను ట్రావెల్ చేశాడు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు? హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈస్ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్. మరి స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండ్ పాయింట్ ఏమో ఇక్కడ వచ్చింది. మరి ఏ డైరెక్షను అండ్ ఎంత డిస్టెన్స్ అనేది అడుగుతున్నాడు. ఈ టోటల్ లైన్ మొత్తం ఎంత? 10 కిలోమీటర్స్. మరి ఈ 10 కిలోమీటర్స్లో 8 కిలోమీటర్స్ రివర్స్లో వచ్చాము. అంటే ఈ గ్యాపే కదా స్టార్టింగ్ పాయింట్కి ఎండ్ పాయింట్కి మనకు ఉన్న గ్యాప్ అనేది. అయితే ఈ గ్యాప్ ఎంత ఉంటుంది? 10 - 8. అంటే ఈ గ్యాప్ ఎంత ఫ్రెండ్స్? మనకి 2 కిలోమీటర్స్ అవుతుంది. మరి ఇనీషియల్గా ఉన్న పాయింట్ దగ్గర నుంచి ఎండ్ పాయింట్ అనేది మనకి ఏ డైరెక్షన్లో ఉంది? ఇక్కడ ఉన్నది నార్త్, ఇక్కడ ఈస్ట్, ఇటు సైడ్ వెస్ట్ కదా మనకి మిగిలింది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ అనేది మనకి ఏ డైరెక్షన్ ఏమొచ్చింది? వెస్ట్ డైరెక్షన్ వచ్చింది, అవునా కాదా? మనకి 2 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్. మరి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. ఇది డయాగ్రామ్ బేస్డ్ సొల్యూషన్ ఫ్రెండ్స్. ఇదేమవుతుంది? డయాగ్రామ్ బేస్డ్ సొల్యూషన్. మరి డయాగ్రామ్ లేకుండా మనము సింగిల్ షార్ట్గా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి అన్నట్లయితే ఎలా సాల్వ్ చేయొచ్చు? ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఏమని చెప్పాడు? 15 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి 15 కిలోమీటర్స్ నార్త్ని నేను 15 నార్త్గా రాసేసుకుంటున్నాను. ఫర్దర్గా తర్వాత ఏం చెప్పాడు? 10 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్. 10 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్. ఆ తర్వాత సౌత్కి 5 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత 8 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. 8 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. నెక్స్ట్ ఫైనల్గా ఇంకా మనకి 10 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్. 10 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్ అనేది తను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇచ్చిన డేటా మొత్తాన్ని మనం ఇక్కడ రాసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలనే దాని నుంచి మాట్లాడదాం. ఎప్పుడైనా ఇలా రాసుకున్న తర్వాత మనకి నార్త్ సౌత్ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్, ఈస్ట్ వెస్ట్ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్స్. అయితే ఇప్పుడు రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ ఎప్పుడైనా వచ్చినట్లయితే వాటిని ఏం చేస్తాము? డిఫరెన్స్ తీసుకుంటాము. అలానే ఒకే డైరెక్షన్కి సంబంధించిన వాల్యూస్ అయినట్లయితే మనం యాడ్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్స్ సంబంధించిన వాల్యూస్ అయితే డిఫరెన్స్ తీసుకోవాలి. మరి ఆపోజిట్ అండ్ సేమ్ డైరెక్షన్స్ కాకుండా వేరే కాంబినేషన్ వస్తే ఏం చేయాలి అనేది నెక్స్ట్ ప్రాబ్లంలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాము? 15 నార్త్ కనిపించింది, 10 సౌత్ అండ్ 5 సౌత్ మొత్తం ఏమవుతాయి? 15 సౌత్ అవుతుంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి మొత్తం క్యాన్సిల్ అయిపోయింది నాకు. సో 10 వెస్ట్ ఉంది, 8 ఈస్ట్ ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. మరి ఆ 2 రాశాను. మరి ఇది ఈస్టా వెస్టా ఎలా డిసైడ్ చేస్తాము? ఆ 2 రిమైండర్ అనేది ఎక్కడ మిగిలింది? వెస్ట్లో మిగిలింది. అంటే ఇప్పుడు నాకు డైరెక్షన్ ఏమవుతుంది? వెస్ట్ అవుతుంది. అంటే నా ఫైనల్ ఆన్సర్ ఏంటి? 2 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్ అనేది నా ఫైనల్ ఆన్సర్. ఎప్పుడైనా ఈ మెథడ్లో మనకు ఆన్సర్ ఎలా వస్తుందంటే ఇనిషియల్ పాయింట్ని కంపేర్ చేసుకొని, అంటే ఇనిషియల్ పాయింట్ని బేస్ చేసుకొని ఫైనల్ పాయింట్ అనేది ఎంత దూరంలో ఉంది, అలానే ఏ డైరెక్షన్లో ఉంది అనేది నాకు ఇక్కడ ఈ మెథడ్లో అనేది నాకు ఆన్సర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే ఇక్కడ ఇమేజ్ బేస్డ్ అయితే మనం ఎలా అడిగినా కానీ ఏమడిగినా చేయగలుగుతాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మనం జస్ట్ ఈ క్వశ్చన్లో అంటే ఈ టైప్ ఆఫ్ మోడల్లో సాల్వ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఇనిషియల్ పాయింట్ని బేస్ చేసుకొని ఫైనల్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఏ డైరెక్షన్లో ఉందని తెలుస్తుంది. థర్డ్ ప్రాబ్లం ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి క్వశ్చన్ అయితే ఫస్ట్ చదువుదాం. కుమార్ వాక్స్ 10 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్. ఫ్రమ్ దేర్ హీ వాక్స్ 6 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్. దెన్ హీ వాక్స్ 3 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ సీ విత్ రెస్పెక్టివ్ టు హీ స్టార్టింగ్ పాయింట్. మరి ఇక్కడ డయాగ్రామ్ బేస్డ్ ఒకసారి సాల్వ్ చేసి ఆ తర్వాత మనం ఫర్దర్గా మనం షార్ట్ కట్ కూడా మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఇనిషియల్గా స్టార్టింగ్ పాయింట్ నుంచి 10 కిలోమీటర్స్ తను నార్త్కి వెళ్ళాడు.
అండ్ ఆ తర్వాత 6 కిలోమీటర్స్ టువర్డ్స్ మళ్ళీ సౌత్ వచ్చాడు కాబట్టి ఈజీ గ్యాప్ అనేది ఎంత అనుకుందాము 6 అనుకుందాం. ఇక్కడ పాయింట్ దగ్గర నుంచి మనకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు 3 కిలోమీటర్స్ తను ట్రావెల్ చేశాడు. అయితే ఇది ఎండ్ పాయింట్ అయిపోయింది, ఇదేమో స్టార్ట్ పాయింట్, ఇదేమో ఎండ్ పాయింట్. మనము ఈ మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ని కనుక్కోవాలి, అవునా కాదా? మరి ఈ డయాగ్రామ్ని గమనించినట్టయితే మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా? ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? పైథాగరస్ థీరం. మరి పైథాగరస్ థీరం కనుక్కోవడానికి నాకు ఈ వాల్యూ అనేది ఎంత అని చెప్పాడు? ఆల్రెడీ 3 అని చెప్పాడు. కానీ ఈ వాల్యూ క్వశ్చన్లో చెప్పాడా? ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకని ఈ టోటల్ డిస్టెన్స్ 10 అయితే అందులో 6 మనము రిటర్న్ వచ్చాం, అంటే మిగిలింది ఎంత అక్కడ 4. మిగిలింది ఎంత 4. అంటే ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలుసు, అండ్ మనకి బేస్ వాల్యూ తెలుసు, హైట్ వాల్యూ తెలుసు, హైపోటెనస్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు పైథాగరస్ థీరంని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేయాలి అంటే √3² అంటే 9 అండ్ 4² అంటేనేమో 16. టోటల్ వాల్యూ ఏమవుతుంది? √25 అవుతుంది. అంటే నాకు √25 అంటే నాకు ఫైనల్ వాల్యూ ఎంత? 5 కిలోమీటర్స్. మరి స్టార్టింగ్ పాయింట్ని రిఫర్ చేసుకొని ఎండ్ పాయింట్ని గమనించినట్లయితే నాకు ఏ డైరెక్షన్ అవుతుంది? నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. ఏ డైరెక్షన్ అవుతుంది? నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఇది డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం. మరి వితౌట్ డయాగ్రామ్ మనము ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయొచ్చు? మరి ఆ మెథడ్ కూడా మనం ఇక్కడ ఒకసారి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని మనం ఇక్కడ రాసి మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. కుమార్ వాక్స్ 10 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్. ఆ 10 నార్త్ని మనం ఇక్కడ రాసేస్తున్నాం. తర్వాత 6 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్. ఆ 6 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్ రాసేసాం. నెక్స్ట్ ఆ తర్వాత 3 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. 3 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ మనం ఇక్కడ రాయడం జరిగింది. మరి ఇక్కడ గమనించినట్లయితే నార్త్ అండ్ సౌత్ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి డిఫరెన్స్ అనేది తీసుకుంటున్నాము. ఎంత వచ్చింది? 4 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్ వచ్చింది. ఆ తర్వాత 3 కిలోమీటర్స్ ఈస్ట్ అనేది అలానే ఉంది. ప్రీవియస్ ప్రాబ్లంలో గమనించినట్లయితే అన్నీ క్యాన్సిల్ అయిపోయి నాకు ఏదో ఒక సింగిల్ వాల్యూ మాత్రం మిగిలింది. కానీ ఇక్కడ 2 వాల్యూస్ మిగిలాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అని అర్థము. ప్రీవియస్ ఇమేజ్లో చూసాం కదా, సో అది ఫామ్ అవుతుంది అని అర్థం ఫ్రెండ్స్. ఎందుకని? మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్న ఏమని చెప్పాం? ఆపోజిట్ డైరెక్షన్స్ అయితే డిఫరెన్స్, సేమ్ డైరెక్షన్స్ అయితే యాడ్ చేయమన్నాం. ఇవి ఆపోజిట్ డైరెక్షన్స్ కాదు, అలాగని సేమ్ డైరెక్షన్స్ కూడా కాదు. ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఓన్లీ డైరెక్షన్ అడిగినట్లయితే మనకు ఫైనల్ ఆన్సర్ నార్త్ ఈస్ట్ అని చెప్పగలుగుతాం. కానీ డిస్టెన్స్ అనేది చెప్పలేం కాబట్టి సేమ్ టు సేమ్ ఇలా 2 వాల్యూస్ మిగిలినప్పుడు ఏం చేయాలి? పైథాగరస్ థీరం అప్లై చేయాలి. సేమ్ టు సేమ్ √4² 16 అండ్ 3² అంటే 9 అంటే √25 అండ్ ఫైనల్ వాల్యూ ఎంత? 5 కిలోమీటర్స్ నార్త్ అండ్ ఈస్ట్ కాంబినేషన్ కాబట్టి 5 కిలోమీటర్స్ నార్త్ ఈస్ట్ అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఒకసారి 4th క్వశ్చన్ చదివి మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సంజీవ్ వాక్స్ 10 meters towards south, turning to the left. He walked 20 meters and then moved to his right. After moving a distance of 20 meters, he turned to the right and walked 20 meters. Finally, he turned to the right and moved a distance of 10 meters. How far and in which direction is he from the starting point? మరి ఇదే క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్ అడిగినట్లయితే అట్ లాస్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ మూవింగ్ నౌ. మరి అతను లాస్ట్ ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు, అలానే మనకి ఇనిషియల్ పాయింట్ బేస్ చేసుకొని తన డైరెక్షన్ డిస్టెన్స్ అనేది కూడా ఇక్కడ అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇనిషియల్గా ఏం చెప్పాడు? సౌత్ డైరెక్షన్ 10 meters అని చెప్పాడు. 10 meters టువర్డ్స్ సౌత్. ఆ తర్వాత టర్నింగ్ టు ద లెఫ్ట్. మరి సౌత్ని ఫేస్ చేస్తున్నప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఆల్రెడీ మనం డయాగ్రామ్ మాట్లాడుకున్నాం కదా ఇంట్రడక్షన్లో. సౌత్ని ఫేస్ చేసినప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది? ఈస్ట్ వస్తుంది. ఈస్ట్కి ఎంత ట్రావెల్ చేశాడు? 20 meters ఈస్ట్ అనేది ట్రావెల్ చేయడం జరిగింది. ఆ తర్వాత అండ్ దెన్ మూవ్ టు ద రైట్. మరి ఈస్ట్కి రైట్ హ్యాండ్ సైడ్ ఎవరు ఉంటారు? సౌత్ డైరెక్షన్ ఉంటుంది. సౌత్ రాసుకున్నాను. మరి ఆ సౌత్కి ఎంత మూవ్ అయ్యాడు ఫ్రెండ్స్? 20 meters. ఆ సౌత్కి ఎంత మూవ్ అయ్యాడు? 20 meters. దెన్ ఆ తర్వాత ఇంక మళ్ళీ ఏం మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్? హీ టర్న్స్ టు ద రైట్ అండ్ వాక్ 20 meters. మరి అక్కడ వరకు ట్రావెల్ చేసిన తర్వాత సౌత్ని ఫేస్ చేస్తున్నప్పుడు నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది? మనకి వెస్ట్ డైరెక్షన్ అనేది రావడం జరిగింది. ఏ డైరెక్షన్ వస్తుంది? వెస్ట్ డైరెక్షన్. మరి ఎంత ట్రావెల్ చేశాడు? అగైన్ అక్కడ కూడా 20. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకెంత మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్? ఫైనల్లీ హీ టర్న్ టు ద రైట్. మరి వెస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనకి ఏ డైరెక్షన్ మూవ్ అయ్యాడు? రైట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ అంటే వెస్ట్కి రైట్ హ్యాండ్ సైడ్ ఎవరు ఉంటారు? నార్త్ ఉంటారు. నార్త్ ఎన్ని మీటర్స్? 10 meters. అది కూడా ఏ డైరెక్షన్? వెస్ట్కి. మళ్ళీ రైట్ డైరెక్షన్ అంటే మనకేమవుతుంది? నార్త్ అవుతుంది. అంటే 10 meters నార్త్ అవుతుంది. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేసి మన ఫైనల్ ఆన్సర్ ఏంటో డిసైడ్ చేద్దాం. ఇక్కడ డిఫరెన్స్ చూసినట్లయితే 10 north 10 south క్యాన్సిల్. అండ్ నెక్స్ట్ 20 east 20 west క్యాన్సిల్. నాకు మిగిలింది ఏంటి? 20 south అనేది మిగిలింది. అంటే నా ఫైనల్ ఆన్సర్ ఏంటి?
20 meters టువర్డ్స్ సౌత్. నాకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్ ఫేస్ చేశాడు, సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు. మరి ఇప్పుడు క్వశ్చన్లో నాకు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏం మెన్షన్ చేశాడు, ఫైనల్గా తను ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు. ఫైనల్గా ఇక్కడ వాల్యూ ఏ డైరెక్షన్లో ఉంది, నార్త్ను బేస్ చేసుకొని ఉంది, అవునా కదా. 10 నార్త్ కదా మనకు వచ్చింది, అంటే ఎట్ లాస్ట్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అంటే నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్ అడిషనల్గా నేను ఇచ్చాను, అందుకని ఆప్షన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి నాకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, 20 meters సౌత్. సెకండ్ క్వశ్చన్ అడిషనల్గా ఇచ్చాను, అది ఓవరాల్గా చెప్పేస్తున్నాను. మరి ఏమవుతుంది అక్కడ నా ఫైనల్ ఆన్సర్ నార్త్ ఫేస్ చేస్తాడు ఫ్రెండ్స్. నార్త్ ఏ డైరెక్షన్, నార్త్ ఫేస్. మనకి మొత్తం కంటిన్యూగా వరుసగా రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఎట్ లాస్ట్ మనకి ఏ డైరెక్షన్ వచ్చింది, నార్త్ డైరెక్షన్ వచ్చింది. నార్త్ డైరెక్షన్ వచ్చిందంటే ఎట్ లాస్ట్ తను కూడా ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తాడు, నార్త్ డైరెక్షనే ఫేస్ చేసి ఉంటాడు ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఈ ఫిఫ్త్ ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి ముందైతే క్వశ్చన్ అయితే చదువుదాం ఫ్రెండ్స్. ఏ చైల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ హిస్ ఫాదర్, హీ వెంట్ 90 meters ఇన్ ద ఈస్ట్ బిఫోర్ టర్నింగ్ టు హిస్ రైట్. మరి బిఫోర్ టర్నింగ్ టు హిస్ రైట్ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్, మరి ఎంత ట్రావెల్ చేశాడు, తను రైట్ హ్యాండ్ సైడ్ తిరగడానికి ముందుగా ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేశాడో అక్కడ మెన్షన్ చేశాడు. హీ వెంట్ 90 meters ఇన్ ద ఈస్ట్ బిఫోర్ టర్నింగ్ టు హిస్ రైట్ అంటే 90 meters ట్రావెల్ చేసిన తర్వాత మరి ఖచ్చితంగా ఏ డైరెక్షన్ తిరిగినట్టు, రైట్ హ్యాండ్ సైడ్ తిరిగినట్టా కాదా. అంటే ఇంతకుముందు ఏంటి, ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయ్యాడు లేదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయ్యాడు అని చెప్పేసి మెన్షన్ చేశాడు. మరి ఈ క్వశ్చన్లో ఏమని మెన్షన్ చేస్తున్నాడు, ఈ డైరెక్షన్ మూవ్ అవ్వడానికి ముందు ఎంతైతే ట్రావెల్ చేశాడో అక్కడ ఆ వాల్యూని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రీవియస్ క్వశ్చన్లో మనకి ఎలా మెన్షన్ చేశాడు, మరి పర్టికులర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి రైట్ హ్యాండ్ సైడా లెఫ్ట్ హ్యాండ్ సైడా ఏ డైరెక్షన్ మూవ్ అయ్యాడో మెన్షన్ చేశాడు. కానీ ఇక్కడ మాత్రము పర్టికులర్ డైరెక్షన్ వైపు మూవ్ అవ్వడానికి ముందుగా ఎంతైతే ట్రావెల్ చేశాడో మరి ఆ వాల్యూని ఇక్కడ మెన్షన్ చేశాడు. అంటే ప్రాబ్లం అనేది ఏం మారలేదు ఫ్రెండ్స్, అడిగే పద్ధతి మాత్రమే మారింది, క్వశ్చన్ చేసే పద్ధతి మాత్రమే మార్చాడు తప్ప మనం సాల్వ్ చేయాల్సిన పద్ధతి ఇక్కడ మారలేదు. సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి నాకు ఆన్సర్ అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, మరి 90 meters ట్రావెల్ చేసిన తర్వాత ఖచ్చితంగా తను రైట్ సైడ్ తిరిగినట్టుగా అర్థం. ఆ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏంటి, 90 meters ట్రావెల్ చేసి ఆ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ తిరిగాడు. కానీ ఇక్కడ ఫ్రేమ్ చేయడం ఎలా ఫ్రేమ్ చేశాడు, హీ వెంట్ 90 meters ఇన్ ద ఈస్ట్ బిఫోర్ టర్నింగ్ టు హిస్ రైట్ అంటే తను రైట్కి తిరగడానికి ముందు 90 meters ఈస్ట్ వెళ్ళాడు అని మెన్షన్ చేశాడు. అంటే 90 meters ఈస్ట్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఏమైనట్లు, రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయినట్టే కదా. సో అదే ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి మేజర్ డిఫరెన్స్ ఫ్రెండ్స్. సొల్యూషన్ అనేది ఏం మారదు, క్వశ్చన్ మాత్రమే మారింది. సో ప్లీజ్ మీరు సాల్వ్ చేసి నాకు ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సిక్స్త్ ప్రాబ్లం ఫ్రెండ్స్, జాగ్రత్తగా చదవండి, చాలా ఈజీ ప్రాబ్లము. ఆల్రెడీ మనకి ఇనిషియల్గా మనం డయాగ్రామ్స్ ఏదైతే మెన్షన్ చేసి ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నామో వాటి మీదే ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. A watch reads 4:30 if the minutes hand points east, in what direction will the అవర్స్ హ్యాండ్ పాయింట్, అవర్స్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉందో మనం కనుక్కోవాలి. మినిట్స్ హ్యాండ్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తుందని చెప్పాడు, ఈస్ట్ అని చెప్పాడు. అయితే అవర్స్ హ్యాండ్ మనము ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తుందో కనుక్కోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక చిన్న డయాగ్రామ్ లాగా గీసేస్తున్నాను. కాన్సెప్ట్ అనేది అర్థం కావడం కోసము డయాగ్రామ్ అనేది గీస్తున్నాను. 12, 3, 6, 9 అనుకున్నట్లయితే రైట్. ఇప్పుడు మనకేమని చెప్పాడు, మినిట్స్ హ్యాండ్ ఈస్ట్ అని మాట్లాడాడు. అసలు టైం ఎంత, 4:30 అవునా, రైట్. మరి టైం ఎంత అవుతుంది, 4:30 అవుతుంది. మరి 4:30 అయినట్లయితే నాకు మెన్షన్ చేసిన డైరెక్షన్ ఏంటి, మినిట్స్ హ్యాండ్ డైరెక్షన్. మినిట్స్ హ్యాండ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంది, ఈస్ట్గా మెన్షన్ చేసి ఉంది, అవునా కాదా. అయితే నాకు అవర్స్ హ్యాండ్ ఎంతో కావాలి. మరి ఇక్కడ క్లాక్ వైజ్ వెళ్తున్నామా, యాంటీ క్లాక్ వైజ్ వెళ్తున్నామా, యాంటీ క్లాక్ వైజ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈస్ట్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ వెళ్తున్నాం. ఈస్ట్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళినట్టయితే మనకి ఏ డైరెక్షన్ వస్తుంది, నార్త్ డైరెక్షన్ సంబంధించి వస్తుంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మరి ఈస్ట్కి నార్త్కి ఎంత డిగ్రీ యాంగిల్ ఉంటుంది, 90 degrees. అంటే ఇక్కడ ఈస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ నార్త్ అనేది రావాలి. మరి నాకు అవర్స్ హ్యాండ్ ఎక్కడ ఉంది, ఈ రెండింటి మధ్యలో కదా. అంటే నాకు డైరెక్షన్ ఏమవుతుంది, నార్త్ ఈస్ట్ అవుతుందా లేదా, ఖచ్చితంగా నాకు ఇక్కడ డైరెక్షన్ ఏమవుతుంది, నార్త్ ఈస్ట్ అనేది నా డైరెక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే నా ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఇక్కడ నార్త్ ఈస్ట్ అనేది నా ఫైనల్ ఆన్సర్. రైట్ ఫ్రెండ్స్, ఇదే ప్రాబ్లమ్ని ఓవరాల్గా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓవరాల్గా ఎలా సాల్వ్ చేయొచ్చు, మినిట్స్ హ్యాండ్ ఏమవుతుంది, ఈస్ట్ దగ్గర ఉంది. మరి ఈస్ట్ దగ్గర ఉన్నట్లయితే అవర్స్ హ్యాండ్ ఖచ్చితంగా ఎలా ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉంటుంది. అవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. మరి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈస్ట్కి ఏ డైరెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా నార్త్ ఉంటుంది. మరి మనకి టైం ఎంత అని చెప్పాడు, 4:30 అని చెప్పాడు. మనకి నార్త్ ఎక్కడ వస్తుంది, 3 o'clock దగ్గర వస్తుంది. అంటే నెంబర్ 3 దగ్గర మెన్షన్ చేసి ఉంటుంది. కానీ 4 అంటే 3 తర్వాతే కదా వచ్చేది. అంటే నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉంటుంది. అంటే నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్న డైరెక్షన్ ఏంటి, నార్త్ ఈస్ట్ డైరెక్షనేగా. అంటే నా ఫైనల్ ఆన్సర్ ఏంటి, నార్త్ ఈస్ట్. ఈ 7th ప్రాబ్లం అనేది మీరు ప్రాక్టీస్ చేయడం కోసం నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
నాకు సాల్వ్ చేసి ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్ ఫ్రెండ్స్, 8th ప్రాబ్లం ఒకసారి క్వశ్చన్ చదివి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి చేద్దాము. డైరెక్షన్స్ అంటే జనరల్ టాపిక్ ఫ్రెండ్స్, చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గానే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న క్వశ్చన్ అనేది చదివి మనం అర్థం చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. One morning after sunrise, Vikram and Shailesh were standing in a lawn with their backs towards each other. Vikram's shadow fell exactly towards left hand side. Which direction was Shailesh facing? మరి ఏ టైం అని చెప్పాడు, మార్నింగ్ టైం అని చెప్పేసి మెన్షన్ చేశాడు. మార్నింగ్ టైంలో విక్రమ్ శైలేష్ ఎలా నిలబడి ఉన్నారు, బ్యాక్ టువర్డ్స్ ఈచ్ అదర్. అంటే ఇద్దరు పర్సన్స్ ఒకరికొకరికి ఆపోజిట్ గా నిలబడ్డారు. అంటే ఇద్దరు ఫేస్ చేస్తున్నారు అనుకున్నట్లయితే, ఇద్దరు ఫేస్ చేస్తే ఇలా ఫేస్ చేశారని మాట్లాడుతున్నారు అనుకుందాం. కానీ ఇక్కడ ఇలా లేరు ఫ్రెండ్స్, అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవట్లేదు, రివర్స్ లో నిలబడి ఉన్నారు. అంటే ఆ ఇద్దరు పర్సన్స్ ఎలా ఉన్నారు, రివర్స్ లో ఒకరికొకరు, అంటే వాళ్ళ బ్యాక్స్ ఒకరికొకరికి ఆపోజిట్ గా ఉండేలాగా ఉన్నారు. అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి, ఇక్కడ విక్రమ్ షాడో ఫెల్ ఎగ్జాక్ట్లీ టువర్డ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మరి విక్రమ్ షాడో ఏ డైరెక్షన్ లో పడింది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పడిందంట. అయితే మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, శైలేష్ ఏ డైరెక్షన్ లో ఉన్నాడో ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఆ టైం ఏ టైం అని మెన్షన్ చేశాడు, ఇక్కడ మనకి మార్నింగ్ టైం. మార్నింగ్ టైం అని మెన్షన్ చేశాడు అంటే మరి ఎర్లీ మార్నింగ్ సన్ నాకు ఏ డైరెక్షన్ లో ఉంటాడు, ఖచ్చితంగా ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటాడు, అవునా కాదా? సరే, మరి సన్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు నాకు షాడో ఏ డైరెక్షన్ లో ఉంటుంది, వెస్ట్ డైరెక్షన్ లోనే కదా పడేది, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డైరెక్షనే కదా మనకు పడేది. మరి ఇప్పుడు ఓన్లీ విక్రమ్ మాత్రమే నిలబడ్డాడు అనుకుందాం, ఓన్లీ విక్రమ్ మాత్రమే నిలబడ్డాడు అనుకుందాం. మరి విక్రమ్ షాడో ఖచ్చితంగా ఏ డైరెక్షన్ పడుతుంది, మరి వెస్ట్ డైరెక్షన్ కే పడింది. ఈ వెస్ట్ డైరెక్షన్ అనేది విక్రమ్ కి ఏ హ్యాండ్ సైడ్ వచ్చిందంట, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది, అవునా కాదా? అంటే మరి విక్రమ్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్టు, వెస్ట్ డైరెక్షన్ ఉన్నట్టు, అవునా కాదా? అంటే నేను ఇనిషియల్ గా మాట్లాడుతున్న డయాగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏ డైరెక్షన్ నేను ఫేస్ చేస్తే నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది నాకు వెస్ట్ డైరెక్షన్ వస్తుంది, ఖచ్చితంగా నార్తా కాదా? ఎందుకని మనం ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రడక్షన్ లో మాట్లాడుకున్నాం, ఒక పర్సన్ నార్త్ ఫేస్ చేసినప్పుడు తన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెస్ట్ డైరెక్షన్ వస్తుందని మాట్లాడుకున్నాం, అవునా కాదా? ఖచ్చితంగా తన ఎప్పుడైనా ఒక పర్సన్ నార్త్ ఫేస్ చేస్తున్నప్పుడే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెస్ట్ అనేది రావడం జరుగుతుంది, అవునా కాదా? మరి ఇదే కదా మనం ఇంట్రడక్షన్ లో మాట్లాడుకున్నాము. మరి అదే పాయింట్ ఇక్కడ డిఫరెంట్ గా అడిగాడు. మార్నింగ్ టైము విక్రమ్ షాడో ఎయిట్ సైడ్ పడింది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పడింది. అంటే అతను ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్టు, ఖచ్చితంగా నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్టు, అవునా? మరి విక్రమ్ కి ఆపోజిట్ లో రివర్స్ లో కదా నిలబడి ఉంది, అవునా కాదా? మరి రివర్స్ లో ఎవరు నిలబడ్డారు, శైలేష్ నిలబడ్డారు. మరి విక్రమ్ నార్త్ ఫేస్ చేసినట్లయితే శైలేష్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ ఫేస్ చేసి ఉన్నాడు కాబట్టి మరి శైలేష్ ఏ డైరెక్షన్ ని ఫేస్ చేస్తాడు, ఖచ్చితంగా సౌత్ డైరెక్షన్ ని ఫేస్ చేస్తాడు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నా ఫైనల్ ఆన్సర్ ఏంటి, సౌత్ డైరెక్షన్ అనేది ఇక్కడ నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఈ 9th ప్రాబ్లము ప్రీవియస్ మోడల్ ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవడం కోసము. సో మీరు సాల్వ్ చేసి నాకు ఆన్సర్ అనేది కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. 10th ప్రాబ్లం ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మోడల్స్. రెగ్యులర్ గా బ్యాంక్ ఎగ్జామ్స్ లో కానీ అదర్ ఎగ్జామ్స్ లో కానీ మనకి ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి చూడడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒకసారి ఈ మోడల్ అనేది కూడా మనము చూసి ఆ తర్వాత ఫర్దర్ గా వేరే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే నాకు ఏ ఈజ్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ సి. మరి ఇక్కడ ఏ అనే వ్యక్తి ఎవరికి ఏ డైరెక్షన్ లో ఉన్నాడు, సికి సౌత్ ఈస్ట్ లో ఉన్నాడు. మరి ఇక్కడ నేను సిని ప్లేస్ చేసినట్లయితే సికి సౌత్ ఈస్ట్ లో నాకు ఎవరున్నారు, ఏ ఉన్నారు. మరి ఇక్కడ డిస్టెన్స్ ఏమన్నా మెన్షన్ చేశారా, డిస్టెన్స్ ఏమీ మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ నేను ఏని ప్లేస్ చేస్తున్నాను, సితో కంపేర్ చేసినప్పుడు ఏ ఎలా ఉన్నాడు, సౌత్ ఈస్ట్ లో ఉన్నాడు, అది రాసేసాం. ఇంకా సెకండ్ పాయింట్ ఏమని చెప్పాడు ఫ్రెండ్స్, బి ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ సి అండ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఏ. మరి బి అనే వ్యక్తి సికి ఎలా ఉన్నాడు, ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. అలానే ఏకి ఏ డైరెక్షన్ లో ఉన్నాడు, ఎగ్జాక్ట్ గా నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. మరి ఏకి పైన ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే బి నాకు నార్త్ అవుతాడు కానీ నార్త్ ఈస్ట్ అవ్వడు కదా ఫ్రెండ్స్. నేను ఇంకొంచెం ఫర్దర్ గా మూవ్ చేసినట్లయితే నాకు ఏమవుతుంది, సితో కంపేర్ చేస్తే నాకు బి అనేవాడు ఖచ్చితంగా ఈస్ట్ లో ఉంటాడు. అలానే ఏతో కంపేర్ చేసినట్లయితే నాకు నార్త్ ఈస్ట్ లో రావడానికి ఆస్కారం ఉంది, అవునా కదా? ఖచ్చితంగా ఇలా రావడానికి నాకు అవకాశం ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత ఇఫ్ డి ఈజ్ టు ద నార్త్ ఆఫ్ ఏ అండ్ నార్త్ వెస్ట్ ఆఫ్ బి. మరి డి మరి ఎలా ఉన్నాడు, నార్త్ ఆఫ్ ఏ, ఏకి నార్త్ లో ఉన్నాడు. అలానే నార్త్ వెస్ట్ ఆఫ్ బి. మరి ఏతో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా డి అనే వ్యక్తి ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి ఫ్రెండ్స్. డి అనే వ్యక్తి ఎక్కడ ఉండాలి, ఈ టాప్ లో ఉండాలి. ఏతో కంపేర్ చేసినప్పుడు డి అనేవాడు నార్త్ లో ఉండాలి. అలానే బితో కంపేర్ చేసిన మనకి నార్త్ వెస్ట్ లో ఉండాలి. మరి ఇక్కడ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి. అండ్ క్వశ్చన్ ఏమని మెన్షన్ చేశాడు,
ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ సి ఈజ్ టు డి లొకేటెడ్. మరి సి ఈజ్ టు డి లొకేటెడ్, మరి ఇప్పుడు ఏం చేద్దాం, విచ్ డైరెక్షన్ ఆఫ్ సి ఈజ్ టు డి లొకేటెడ్. మరి సితో కంపేర్ చేసినప్పుడు డి ఏ డైరెక్షన్లో ఉన్నాడు ఫ్రెండ్స్, మనకి సి ఇక్కడ అండ్ డి వచ్చేసి ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మనకి ఇక్కడ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నా ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఇక్కడ నార్త్ ఈస్ట్ అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఈ 11th ప్రాబ్లం అనేది మీరు ప్రాక్టీస్ చేయడం కోసం నేను ఇక్కడ ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు సాల్వ్ చేసి నాకు ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్ ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ మోడల్ అనేది బ్యాంక్ ఎగ్జామ్స్లో సెట్ ఆఫ్ 3 క్వశ్చన్స్ కింద అడుగుతున్నాడు ఫ్రెండ్స్. రెగ్యులర్గా మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో 3 మార్క్స్ కోసం అని చెప్పేసి ఇలాంటి డైరెక్షన్స్ ఇచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో 3 మార్క్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం అనేది ప్రీవియస్గా మనం ఎలా అయితే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాం సేమ్ టు సేమ్ కాన్సెప్ట్, కానీ ఇలా కండిషన్స్ లాగా ఇక్కడ మేము డైరెక్షన్స్ అనేవి మెన్షన్ చేసి ఈ కండిషన్స్ బేస్ చేసుకొని ఇమేజ్ డ్రా చేసుకున్న తర్వాత అంటే డయాగ్రామ్ బేస్ సొల్యూషన్ చేసిన తర్వాత మనకి ఆ డయాగ్రామ్ బేస్ని చేసుకొని ఒక 3 క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ప్రాబ్లం కూడా మనం ఇక్కడ సాల్వ్ చేసుకొని ఫర్దర్గా మనం మూవ్ అవుదాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 9/x ఉన్నాయి అండ్ వాటికి నేమ్స్ ఇచ్చేసాడు అండ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మరి ఎలా పార్క్ చేశారనే దానికి సంబంధించి మనకి డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ అనేవి మెన్షన్ చేశారు. సో మనం ఏం చేద్దామంటే ఒక డయాగ్రామ్ బేస్డ్ సొల్యూషన్ అనేది చూద్దాము, ఆ తర్వాత మనము ఆన్సర్స్ అనేవి పిక్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు, r ఈజ్ 4 కిలోమీటర్స్ ఈస్ట్ ఆఫ్ క్యూ. మరి ఈస్ట్ ఆఫ్ క్యూ ఎప్పుడైనా సరే మీరు ఎవరిని బేస్ చేసుకొని మనకి కండిషన్ అనేది మాట్లాడారు అని కన్ఫ్యూజన్ వచ్చినట్లయితే జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆఫ్ తర్వాత ఎవరున్నారో వాళ్ళని బేస్ చేసుకొని ఆ పాయింట్ అనేది మాట్లాడినట్టు. ఓఎఫ్ ఆఫ్ అయితే ఏదైతే ఉందో ఈ ఆఫ్ని బేస్ చేసుకొని నాకు ఆ పాయింట్ అనేది మాట్లాడాడు. అంటే క్యూకి ఈస్ట్లో మనకి ఆర్ అనేవాడు ఉన్నాడు, ఎంత డిస్టెన్స్ 4 కిలోమీటర్స్. మరి ఇక్కడ క్యూని బేస్ చేసుకొని నేను డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఆర్ ఈజ్ 4 కిలోమీటర్స్ ఈస్ట్ ఆఫ్ క్యూ. మరి ఇక్కడ 4 కిలోమీటర్స్ ఈస్ట్ ఆఫ్ క్యూగా తీసుకున్నాను. రైట్, ఆ తర్వాత P ఈజ్ 2 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ క్యూ. P ఈజ్ 2 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ క్యూ. మరి క్యూకి P అనేవాడు ఎన్ని కిలోమీటర్స్లో ఉన్నాడు, నార్త్ 2 కిలోమీటర్స్, నార్త్ 2 కిలోమీటర్స్. నెక్స్ట్ ఆ తర్వాత W ఈజ్ 4 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ P. మరి W అనేవాడు సౌత్కి, అది కూడా ఎవరికి, Pకి సౌత్లో ఎంత డిస్టెన్స్ 4 కిలోమీటర్స్. సో ఇప్పుడు ఆల్రెడీ 2 ఉంది, P దగ్గర నుంచి 4 రావాలంటే ఆల్రెడీ 2 వచ్చేసాము, ఇక్కడ నుంచి ఇంకొక 2 రావాలి. సో ఇక్కడ ఈ డిస్టెన్స్లో ఎవరు ఉంటారు, మనకి W అనే వ్యక్తి ఇక్కడ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ V ఈజ్ 2 కిలోమీటర్స్ వెస్ట్ ఆఫ్ W. V ఈజ్ 2 కిలోమీటర్స్ వెస్ట్ ఆఫ్ W. Wకి 2 కిలోమీటర్స్ వెస్ట్ ఎవరు ఉంటున్నారు, వి అనే వ్యక్తి ఉంటున్నారు. ఎవరు ఉంటున్నారు, వి అనే వ్యక్తి ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎస్ ఈజ్ 6 కిలోమీటర్స్ ఈస్ట్ ఆఫ్ వి. మరి ఆల్రెడీ వీకి ఈస్ట్లో 6 కిలోమీటర్స్, ఆల్రెడీ 2 ఇక్కడ మెన్షన్ చేసాం, ఇంకొక 4 తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ సరిపోతుంది, మొత్తం టోటల్ 6 అనేది సరిపోతుంది. 2 + 4 మనకి 6 అనేది సరిపోతుంది. కాబట్టి మరి ఎవరిని తీసుకోవాలి, అక్కడ ఎస్ని తీసుకోవాలి. ఎవరిని తీసుకోవాలి, ఎస్ని తీసుకోవాలి, అక్కడ తీసుకోవడం జరిగింది. యూ ఈజ్ 4 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ వి. యూ ఈజ్ 4 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ వి. మరి వీకి నార్త్లో ఎవరున్నారు, మనకి యూ ఉండడం జరిగింది. ఎంత ఈ డిస్టెన్స్ 4, ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత 4. నెక్స్ట్ X ఈజ్ పార్క్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ Q అండ్ R. Qకి Rకి మధ్యలో ఎవరున్నారు, X ఉన్నారు. అంటే ఈ పర్టికులర్ పొజిషన్లో X ఉండడం జరిగింది. నెక్స్ట్ T ఈజ్ పార్క్డ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ W అండ్ S. Wకి Sకి మధ్యలో ఎవరున్నారు, T అనే పర్సన్ ఉన్నాడు. ఎవరున్నారు, T అనే పర్సన్ ఉన్నారు. మరి ఇక్కడ ఈ మధ్యలో మనకి ఎవరున్నారు, T ఉన్నారు. సో ఇక్కడ కంప్లీట్ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో 1 by 1 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వశ్చన్ చదివి మనం ఆన్సర్ అనేది టిక్ చేద్దాం ఫ్రెండ్స్. 12th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ W అండ్ S? Wకి Sకి డిస్టెన్స్ ఎంత ఉంది ఫ్రెండ్స్, మనకి Wకి Sకి ఎంత డిస్టెన్స్ వచ్చింది, 4 కిలోమీటర్స్ రావడం జరిగింది. అంటే నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 4. ఏ ఆప్షన్లో ఉంది ఫ్రెండ్స్, నాకు ఆప్షన్ బిలో ఉంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ Q విత్ రెస్పెక్ట్ టు W? మరి Wతో కంపేర్ చేసినప్పుడు నాకు Q అనేది ఏ డైరెక్షన్లో ఉంది ఫ్రెండ్స్, Wతో కంపేర్ చేసినప్పుడు Q అనేది ఏ డైరెక్షన్లో ఉంది, నార్త్ డైరెక్షన్లో ఉంది. సో నార్త్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నార్త్ అనేది ఏ ఆప్షన్లో ఉంది, ఇక్కడ నాకు నార్త్ అనేది ఆప్షన్ డిలో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 14th క్వశ్చన్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ U అండ్ W? U అండ్ Wకి మధ్యలో నాకు డిస్టెన్స్ ఎంతో కావాలి ఫ్రెండ్స్. మరి U అండ్ Wకి డిస్టెన్స్ ఎంతో కావాలి కాబట్టి చూద్దాం. ఇక్కడ U అండ్ W ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, రెండు డయాగనల్గా ఉన్నాయి. డయాగనల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, పైథాగరస్ థీరం అనేది ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ హైట్ తెలుసు, బేస్ తెలుసు కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక్కడ
4 స్క్వేర్ అంటే 16, అలానే 2 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 4 వస్తుంది. అంటే √20 వస్తుంది. రూట్ ఆఫ్ ఎంత వస్తుంది 20 వస్తుంది. మరి ఇక్కడ √20 మరి డైరెక్షన్ ఏ డైరెక్షన్ అవుతుందో ఒకసారి చూద్దాం. మరి డైరెక్షన్ ఏమైనా అడిగాడు ఇక్కడ, మనల్ని డైరెక్షన్ ఏమి అడగలేదు కాబట్టి ఓన్లీ డిస్టెన్సే కాబట్టి అడిగింది. నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి అనేది నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ మోడల్ అనేది మనకి బ్యాక్ ఎగ్జామ్స్ లో మనకి రెగ్యులర్ గా చూడడానికి దొరుకుతుంది ఫ్రెండ్స్. 3 మార్క్స్ నుంచి 5 మార్క్స్ వరకు అడుగుతున్నాడు. అది ప్రిలిమ్స్ బేస్ అయితే 3 మార్క్స్ అండ్ మెయిన్స్ అయితే 5 మార్క్స్ వరకు కూడా అడుగుతున్నాడు. కండిషన్స్ అనేది సింబల్స్ కి అసైన్ చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ కండిషన్స్ చదివినట్లయితే A2 @B మీన్స్ A ఈజ్ 2 meters వెస్ట్ ఆఫ్ B అని అర్థం అంట. అంటే ప్రతిసారి నెంబర్ మెన్షన్ చేస్తే అదేమో మీటర్స్ కింద తీసుకోవాలి. 2 అంటే 2 meters, 1 అంటే 1 meter అలా తీసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఏమని మెన్షన్ చేయమన్నాడు, వెస్ట్ అని మెన్షన్ అంటే అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, వెస్ట్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ అని వెస్ట్ డైరెక్షన్ అని అర్థము. అలానే A1 #B మీన్స్ A ఈజ్ 1 meter సౌత్ ఆఫ్ B. అంటే హ్యాష్ ఉన్న ప్రతిసారి మనం ఏం తీసుకోవాలి, సౌత్ డైరెక్షన్ తీసుకోవాలి. A5% B మీన్స్ A ఈజ్ 5 meters నార్త్ ఆఫ్ B అని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ కండిషన్ లో మనకి ఏం మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వాల్యూస్ అండ్ సింబల్స్ అనేవి అసైన్ చేసి నా కండిషన్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఈ కండిషన్ బేస్ చేసుకొని నేను డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. డ్రా చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు 1 by 1 సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ కండిషన్ W4 @L. అంటే మనం ఏం మాట్లాడుకున్నాం, వెస్ట్ డైరెక్షన్ అని మాట్లాడుకున్నాం. అది కూడా ఎలాగా 4 meters. W ఈస్ 4 meters వెస్ట్ ఆఫ్ L. మరి L కి W అనేది ఎలా ఉంది, వెస్ట్ లో ఉంది 4 meters. L ని కంపేర్ చేసినప్పుడు వెస్ట్ లో 4 meters అనేది రావడం జరిగింది. మరి ఆ తర్వాత నెక్స్ట్ కండిషన్ చూద్దాం. S3 #W. S3 #W అంటే S ఈజ్ 3 meters. హ్యాష్ అంటే సౌత్ కాబట్టి S ఈజ్ 3 meters సౌత్ ఆఫ్ W. మరి 3 meters సౌత్ లో ఎవరు ఉండాలి, S ఉండాలి. నెక్స్ట్ S@7B. @7B అని మెన్షన్ చేశాడు. S ఈజ్ వెస్ట్ ఆఫ్ B. ఎన్ని మీటర్స్, 7 meters. సో 7 meters B కి వెస్ట్ లో మనకి ఎవరు ఉన్నారు, S ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ కండిషన్ కూడా చూద్దాం ఒకసారి. X8% B. X ఈజ్ 8 meters నార్త్ ఆఫ్ B. మరి B కి నార్త్ లో ఎవరున్నారు, X ఉన్నారు. ఎన్ని మీటర్స్, 8 meters ఉన్నారు. సో నెక్స్ట్ J6 @P. J and P నాకు ఇంతకుముందు మాట్లాడిన వాటిలో ఎక్కడైనా J and P కనిపించిందా, కనిపించలేదు. అంటే ఈ ఇమేజ్ అనేది నేను డైరెక్ట్ గా అక్కడ ప్లేస్ చేయడానికి వీలు పడదు. నాకు లింక్ అంటూ కావాలి. ఆ లింక్ కోసం నేను నెక్స్ట్ కండిషన్ చూస్తున్నాను. నెక్స్ట్ కండిషన్ చూసినట్లయితే P5% L. L ఆల్రెడీ ముందుగానే మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు P ని ప్లేస్ చేయొచ్చు. P ని ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా J ని కూడా నేను ప్లేస్ చేయొచ్చు. సో P5% L. మరి P ఈజ్ 5 meters నార్త్ ఆఫ్ L. మరి L కి నార్త్ లో ఎవరున్నారు, మనకి P ఉండడం జరిగింది. ఎన్ని మీటర్స్ లో, అది కూడా 5 meters లో. సో ఇక్కడ P ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేసాం. నెక్స్ట్ ఇంకా లాస్ట్ కండిషన్ నాకు మిగిలింది ఏంటి, J6 @P. J6 మరి J6 చూసినట్లయితే P కి J అనేది ఏ డైరెక్షన్ లో ఉంది ఫ్రెండ్స్, మనకి J ఈజ్ 6 meters వెస్ట్ ఆఫ్ P. మరి వెస్ట్ ఆఫ్ P ఎవరికి, J అనేవాడు P తో కంపేర్ చేసినప్పుడు ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు, 6 meters ఉన్నాడు. దట్టు మనకి ఏ డైరెక్షన్ లో, వెస్ట్ డైరెక్షన్ లో. మొత్తం ఇమేజ్ ఫార్మ్ చేసుకుంటే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు 1 by 1 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ద 3 points లైస్ ఇన్ ది స్ట్రైట్ లైన్ అని చెప్పేసి క్వశ్చన్ మెన్షన్ చేశాడు. కింద ఆప్షన్స్ అని ఇవ్వడం జరిగింది. మరి 3 points అనేవి ఒకే స్ట్రైట్ లైన్ లో ఎక్కడున్నాయి చూద్దాం. ఎక్కడున్నాయి ఫ్రెండ్స్, J, P and X నాకు ఇక్కడ ఒకే లైన్ లో నాకు ఇక్కడ కనిపించాయి ఫ్రెండ్స్. మరి ఆప్షన్స్ లో ఎక్కడుందో చూద్దాం. JP and X వచ్చేసేటప్పటికి నాకు ఏ ఆప్షన్ ప్రకారం ఉంది, ఆప్షన్ D లో నాకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అవునా కదా, JPX. అలానే JPX అనేది నాకు స్ట్రైట్ లైన్ లో రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ J ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ L. L తో కంపేర్ చేసినప్పుడు నాకు J అనేది ఏ డైరెక్షన్ లో ఉందో నాకు మెన్షన్ చేయాలి. మరి ఇక్కడ L తో కంపేర్ చేసినప్పుడు J అనేది ఏ డైరెక్షన్ లో ఉంది, నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో ఉంది. అంటే నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ నార్త్ వెస్ట్ అనేది ఇక్కడ నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు డైరెక్షన్ సంబంధించి లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మనం ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అని మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. డయాగ్రామ్ బేస్డ్ సాల్వ్ చేసాము, అలానే షార్ట్ కట్ బేస్డ్ కూడా సాల్వ్ చేసాము. అండ్ జనరల్ ఓరియంటెడ్గా మనం కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.